బీసీ వ్యతిరేకనే ప్రచారం జరుగుతుంది మీ మీద. అని బీసీలు అనట్లేదే. హ్మ్. ఎవరో రాజకీయ పక్షాలు రాజకీయంగా లేకుంటే ఒక కుల పిచ్చి ఉన్నటువంటి వ్యక్తి, లేదంటే మత పిచ్చి ఉన్నటువంటి వ్యక్తి, లేదా పార్టీ పిచ్చి ఉన్నటువంటి వ్యక్తులు అంటారు. వాళ్ళని నా సోదరులే అనుకుంటాను గానీ నేను శత్రువులు అనుకోను. అసలెందుకు ఆ ఆలోచన వచ్చిందంటారు? బీసీ రిజర్వేషన్‌ల విషయం మీద మీరు మాట్లాడిన మాటలు దాని వెనక అర్థం ఏంటనంటారసలు? నేను ఇప్పుడని కాదండి, ఎప్పటినుంచో అంటున్నాం. మహనీయులు అంబేద్కర్ గారు రచించినప్పుడు 10 ఏళ్ళు రిజర్వేషన్ పెట్టారు. హ్మ్. కొన్ని వేల మంది తర్జన భర్జన చేసి, ఆలోచించి, పరిస్థితులకు అనుగుణంగా అప్పుడున్న స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఏర్పడేటప్పుడు ఎలా ఉండాలి, ఇండియా రేపు పొద్దున ఎలా అయితే బాగుంటుంది, ఒక 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు పోయినా మన ఇండియా ఎలా ఉండాలని ఊహకందని ఆలోచనతోని ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం అది. హ్మ్. అది కొన్ని వేల మంది తర్జన భర్జనలతోని ఆ మేధాశక్తిని అంతటా కలగలిపి అంబేద్కర్ గారి ద్వారా అది బయటకొచ్చింది. హ్మ్. గౌరవనీయులు అంబేద్కర్ గారు రచించిన ఈ రాజ్యాంగంలో హ్మ్. ఇవాళ ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ హ్మ్. ఏదైతే ఉందో అది 10 సంవత్సరాలకే పెట్టారు. అవును. రాజకీయ నాయకులు దాన్ని 10, 10, 10 పెంచుతున్నారు. హ్మ్. పెంచడంలో తప్పు లేదు. ఎన్టీ రామారావు గారి వరకు పొలిటికల్ కరప్షన్ లేదు. ఓకే. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ అయిన తర్వాత మొదలైంది. రాజకీయ పిచ్చి మొదలైంది. అంతకుముందు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నటువంటి రాజకీయ నాయకులే ఉన్నారు. మీరు కావాలంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు బిఫోర్ ఎన్టీ రామారావు గారు ఉన్న అప్పటి రాజకీయ నాయకుల చరిత్ర మీరు తీసుకోండి. ఆస్తిపరంగా ఎవరు కూడా తగ్గిందే తప్ప పెరగలేదు. హ్మ్. రాజకీయంలో ఉండి రూపాయి సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను చెప్పేది. రైట్. బిఫోర్ ఎన్టీ రామారావు గారు. హ్మ్. ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు గారు కూడా హ్మ్. హానెస్ట్ సీఎం అయినా ఆయన ఎప్పుడు కూడా చేయలేదు. పార్టీగా నేను తెలుగుదేశం కాదు. నేను బేసిక్‌గా కాంగ్రెస్ నుంచే వచ్చినవాడిని. ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ. ఓకే. హ్మ్. కాబట్టి ఇక్కడ పార్టీల పరంగా మాట్లాడట్లేదు. ఓకే. ఆ రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి వరకు కూడా నిజంగా రూ. 2 కిలో బియ్యం ఆ రోజు అవసరమే. యెస్. ఆ రోజు హాస్పిటల్స్ అవసరమే, విద్య అవసరమే. ఆ రోజు నేను చూసినంతలో 83, 84 విషయంలో హ్మ్. నేను చూసినంతలో ఒక్క పూట భోజనం తినడానికి కూడా కష్టపడే పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. హ్మ్. ఉన్నవాళ్ళు 10% ఉంటే లేని వాళ్ళు 90% ఉన్నారు. 83, 84కి అప్పుడు వచ్చేసరికి. మీరు ఇంటర్మీడియేట్ చదువుతున్నారా? అప్పటికి నేను 10వ తరగతి పాస్ 10వ అయినాము. తరగతి. ఇంటర్మీడియేట్‌కు వచ్చే టైము. హ్మ్. నాకేం పెద్ద ఆలోచన అంటే తెలిసిన ఆలోచనే మాట్లాడదు. మరి చిన్న పిల్లాడినేం గాదు. ఒక హ్మ్. 13, 14 ఏళ్ళు ఉన్నాను గాబట్టి నాకు ఐడియా ఉంది. రైట్. మా ఇండ్లలో వచ్చి పని జేసుకునే వాళ్ళు గూడా పాపం వాళ్ళు ఒక్క పూట భోజనాని కోసం ఎదురు జూసేవాళ్ళు. హ్మ్. రాత్రి మిగిలిన రొట్టెలు, యెస్. మిగిలిన అన్నము ఉదయాన్నే ఇస్తే తినేవాళ్ళు. తినేవాళ్ళు. ఇది నిజం. యెస్. అది నిజమండి. ఒక వేడి అన్నం కోసము రాత్రిపూట అన్నం బెడతారని జెప్పి వర్షం బడుతుంటే కొప్పరేసుకొని హ్మ్. అంటే జోర సంచి జో కొప్పరేసుకొని వర్షంలో నిలబడి సూరు నుంచి నీళ్లు గారుతుంటే అన్నము వేడన్నం పట్టుకొని ఇంత సం రసంలాగా యెస్. అన్నం కూర పెడితే అది దానికోసము 2 గంటలు వెయిట్ చేసి తిని రాత్రి 9, 10 గంటలకు బర్లను చూసుకొని మళ్ళీ ఇంటికి పోయేవాళ్ళు. అబ్బా! అది పరిస్థితి. హ్మ్. ఆ పరిస్థితిలో అయ్యో! మనకు 3 పూటలు ఉంది. వాళ్ళకి ఒకటే పూట ఉంది కదా! అనే ఒక రకమైన ఫీలింగ్ కూడా నాకు ఉంటుండే. మా ఇంట్లో కూడా అట్లా కులం, మతం అనేది ఏమి ఉండకపోతుండే. సర్వసాధారణంగా లేనోళ్ళకు సాయం చేసే చెయ్యి తప్ప ఏం లేదు. కావాలంటే మీరు కనుక్కోవచ్చు. హ్మ్. ఎవరు గూడా అట్లాంటి అంటుముట్టు వ్యవహారం జేసేవాళ్ళు గాదు. రైట్. వాళ్ళని ప్రాణంగానే జూసుకునేవాళ్ళు పనివాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు రూ. 2 కిలో బియ్యం ఇచ్చిన తర్వాత, హ్మ్. ఆ రోజుల్లో రాజకీయ చైతన్యం ఒచ్చినంక, ఊర్లో ఒక్కడే పెత్తనం ఉంటుండే. అది పటేల్‌దో, పటవారిదో, పెత్తందారిదో, భూస్వామిదో, ఆ ఊర్లో రిచెస్ట్ పీపుల్‌దో, రెడ్డిదో, బ్రాహ్మణో, కర్ణమో ఎవరిదో ఒకరిది పెద్ద మనిషిదైతే ఆ ఊర్లో ఉంటుండే. కొన్ని ఊర్లలో మన దిక్కు ఆర్య క్షత్రియులు వాళ్ళు గూడా అవును. చేసిన వాళ్ళును కర్ణాలు ఉన్నవాళ్ళు గూడా కర్ణికం చేసేవాళ్ళు, బ్రాహ్మణులు చేసేవాళ్ళు గూడా. గూడా అవును. ఊర్లు నడిపిన వాళ్ళున్నారు. ఆర్య క్షత్రియులు, బీసీ వాళ్ళు గూడా నడిపిర్రు. హ్మ్. ఊర్లున్నాయి అలాంటివి. ఆ ఊర్లు గూడా ఉన్నాయి ఆర్య క్షత్రియులయి. హ్మ్. నేను చూయించగలుగుతాను. హుహు. అలాగే కొందరు వెలమలు నడిపిన ఊర్లున్నాయి. ఇట్లా డబ్బులున్నవాడు, లేకుంటే కోటలున్నవాడు, వందల ఎకరాలున్నవాడు నడిపిన సందర్భాలున్నాయి. సామాజిక పరంగా అందరూ గూడా ఆ రకమైన ఎన్టీ రామారావు గారొచ్చిన తర్వాత ఏం చేశారు? ఆ! అంతకుముందే ఇందిరాగాంధీ గారు గూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. అవును. లేని వాడికి భూమి ఇవ్వాలి అని 83లో. చేశారు. అవును. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గూడా వచ్చింది. హ్మ్. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రూ. 2 కిలో బియ్యం పెట్టారు. అది ఇందిరాగాంధీ గారు చేశారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అవన్నీ. ఇవి ఇక్కడికొచ్చేసరికి వీళ్ళు చేశారు.
ఎన్టీ రామారావు గారు రూ. 2 కిలో బియ్యం ఇచ్చినాక కడుపు నిండా 3 పూటలు తినే అదృష్టం లేని వాడికి కలిగింది. రైట్. ఈ కులం ఆ కులం అని అనట్లేదు. ఒక కులంలో ఒక వ్యక్తి ఉన్నోడై ఊరు పాలించినంత మాత్రాన అదే కులంలో ఉన్నవాడు కూలి చేసేవాడు లేడు అంటే తప్పు అని అంటారు. ఇది నేను చెప్పేది. ఏ కులమైనా తీసుకోండి. అది అప్పుడున్న రాజకీయ నాయకుల ఆలోచనలు అవి. ఓకే. అవసరం ఏంటి, ఏ అవసరం వల్ల అతనికి ఇబ్బంది ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. తర్వాత మెల్లిగా మారుతూ వచ్చినాయి రాజకీయ పరిణామాలు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఐటీ సెక్టార్ సైడు ప్రయాణం మొదలైంది. ఈ లోపల గ్రామీణ వాతావరణంలో కొంచెం మార్పులు వచ్చేసినాయి. పొలిటికల్ అవేర్నెస్ వచ్చేసింది. ఊర్లో ఒక్కడి పెత్తనం నడుచుడు మానేసింది. బీసీ వర్గాలు కానీ ఎస్సీ వర్గాలు కానీ అందరికి కూడా చైతన్యం వచ్చింది. ఊర్లలో నలుగురి మీద నడవకుండా 40 మంది మీద కాదు 400 మంది మీద రాజకీయం నడిచే పరిస్థితి వచ్చింది. ఇలా జరుగుతున్న క్రమంలో మెల్లిగా 2004కు వచ్చేసరికి వాజ్పేయి గారు చేశారు. తర్వాత పివి నరసింహారావు గారు చేశారు. చాలా మార్పులు తీసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ గారు చేశారు. ఇంకా మార్పులు తీసుకొచ్చారు. డిజిటల్ ఇవాళ ఈ లైఫ్ మనము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేశాము అని అంటే ఓకే. దాన్ని బికాజ్ ఆఫ్ పివి నరసింహారావు గారు. ప్రధానమంత్రిగా ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి, వ్యక్తిగా మాట్లాడుతున్నాం. ఇవాళ పివి నరసింహారావు గారు తీసుకున్న నిర్ణయం ఎంత పెద్దది అని అంటే ఇవాళ ఈ లైట్ల కింద కానీ కెమెరాల మీద కానీ ఇవాళ మనం అనుభవిస్తున్నది కానీ మన చేతిలో ఫోన్ కానీ మనకు ఉన్నటువంటి వాచ్ కానీ డిజిటల్ ప్లాట్ఫామ్కి వచ్చి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది కలిగి ఇవాళ ఇండియా ఈ పరిస్థితికి వచ్చిందంటే దానికి బేసిక్గా పివి నరసింహారావు గారు చేసినటువంటి కార్యక్రమం. తర్వాత దాన్ని మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చారు. వాజ్పేయి గారు విజన్ 2020 కంటిన్యూ చేశారు. పివి నరసింహారావు గారు చేశారు. అంటే రాజీవ్ గాంధీ గారు విజన్ 2020 పెట్టిన అది పివి నరసింహారావు గారు చేశారు. ఇవాళ వరకు మోడీ గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. దాన్ని అగైనెస్ట్ చేయలేరు. గ్రోత్ ఆఫ్ ఇండియా దానికోసం ఏ ప్రధానమంత్రి అయినా చేయాల్సినటువంటి కార్యక్రమం. అలా వాజ్పేయి గారు, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు అందరూ కూడా కంటిన్యూటీ చేశారు.